ఈ బాటిల్ చూశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకేముంది? ఇప్పుడు గాలి ఉంది కదా, ఖాళీగా ఉంది, అది గాలి ఉంది కదా. ఇక్కడ గాలి పోవాలంటే నేనేం చేయాలి అని లాగితే పోద్దా? మరి ఏం చేయాలి? నీళ్లతో నింపితేనే గాలి పోద్ది, లేకపోతే పోద్దా? పోదు కదా. అదే విధంగా మన హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండదు. అయితే దేవుని వాక్యంతో నిండి ఉంటది, లేకపోతే దెయ్యంతో నిండి ఉంటది. లోనకి దుష్ట ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంతో నింపాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మన హృదయంలో వాక్యము లేకపోతే ఖచ్చితంగా పాపం ఉంటది. గదిలో తలుపులన్నీ మూసేసినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు కిటికీ తీస్తాం కదా, చీకటి బయటికి వెళ్తుందా, వెలుగు లోనకు వస్తుందా? చీకటి బయటికి వెళ్దు, మరి ఏమవుద్ది? వెలుగు లోనకు వస్తుంది. దేవుని వాక్యం లోనకు వస్తే చీకటి లోనది పోతుంది. చీకటి పోవడానికి ఒకటే ఒక మార్గం, బయట నుంచి వెలుగు లోనకి తెచ్చుకోవాలి.